హలో గాయ్స్, ఇప్పుడు మేము చికెన్ కర్రీ చేస్తున్నాం. తిరుపతమ్మకి కోడిని సమర్పించాము. ఇప్పుడు కోడి మన దగ్గరకు వచ్చింది. మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మన నాటుకోడి రెడీగా ఉంది. ఉల్లిగడ్డలు, టమాటాలు, ఎల్లిపాయలు వేడి వేడి నూనెలో ఉల్లిపాయలు వేసేద్దాం. అక్కడ మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ వంట. వేడి వేడి అన్నం కూడా రెడీ. వేడి వేడి అన్నం, ఇంకా కూర చేయని కొడుక. ప్లేట్ ఇవ్వచ్చు, దానిపైన స్పూన్ పెట్టుకోవడానికి ఉంటుంది. టమాటా పండు ఇప్పుడే వేసుకోకూడదు, ఆ టేస్ట్ రావాలంటే తర్వాత కర్రీ వేసిన తర్వాత అప్పుడైతే వేసేటప్పుడు కలుస్తామని చెప్పి వేసేటప్పుడు కలుస్తామని చెప్పి పిల్లలకి వేడైతే దేవుడు తినడు. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపి వేసేసారు. ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ రావాలి, అంతవరకు దాన్ని అలానే ఉంచేద్దాం. ఇప్పుడు టమాటాలు అవి కట్ చేస్తున్నారు మమ్మీ. చేస్తున్నట్టు షో ఇంగ్రీడియంట్స్: పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, చికెన్ నాటుకోడి చికెన్, నూనె, గరం మసాలా. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే కర్రీని ఫినిష్ చేసేద్దాం. టేస్టీ టేస్టీ నాటుకోడి కర్రీ. ఇప్పుడు మమ్మీ పీసెస్ వేస్తున్నారు. కర్రీ ఎలా ఉందో కర్రీ ఎలా ఉందో టేస్ట్ ఇలాంటి పొయ్యి మీద పెట్టుకొని చేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పసుపు, ఇప్పుడు ఉప్పు వేస్తుంది. హోమ్ మేడ్ కారం. దీని రెసిపీస్ కూడా మీకు తెలుస్తాయి. కారం ఎలా చేయాలో, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేయాలో. చూస్తుంటే నోరు ఉంటుంది. స్మెల్ సూపర్. తగినంత వేసుకోవాలి. పెరుగు తెచ్చుకున్నాం, చల్లగా పెరుగు.
మగ్గినాక వాటర్ యాడ్ చేయాలి. ఓకే. కొద్దిసేపు మగ్గినాక వాటర్ యాడ్ చేయాలి. అంతవరకు టమాటాలు కట్ చేసుకొని పైన వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టు, చాలా టేస్ట్ ఉంటుంది. టమాటాలు వేస్తున్నారు. ఇట్లా మగ్గిస్తే ఇంట్లో టమాటా పండ్లు నీళ్ళు ఇప్పుడే పోయకూడదు, ఎందుకంటే టేస్ట్ రాదు. ఇలా పెట్టేసి కొంచెం మగ్గాలన్నమాట. ఇట్లాగే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. గార్లిక్ని ఇప్పుడే స్మాష్ చేస్తున్నాము టేస్ట్ కోసం. ఇది కోడిగుడ్డు వాసనే వస్తుంది చూసావా? మనం ఏదో కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటే స్మెల్ వస్తుంది చూసావా? ఎందుకంటే నాటు కోడిగుడ్డు కదా అది. ఇట్లా దంచుంటే బాగుంటుంది. ఫస్ట్ చేసిందే చేయి నువ్వు. ఏం కావాలి? నేను ఇస్తాను. ఉండు దానికి వంచాలి. ఎర్రగా అయిందా?